జూన్ నెలలో కురవాల్సిన వర్షాలు జులై రెండో పక్షంలోకి వచ్చినా రాకపోవడంతో రైతుల్లో ఒకంత కలవరం మొదలైంది. ఈపాటికే ముమ్మరంగా సాగు పనులు ప్రారంభించాల్సి ఉండగా ఇంకా చాలా ప్రాంతాల్లో దుక్కులు దున్ని దిక్కులు చూసే దుస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు జిల్లాలోని మాగాణి వరి రైతులకు ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే సాగునీటి వెతలు మొదలయ్యాయి. వర్షాలు ముఖం చాటేయడం, కాలువలకు నీటి సరఫరా స్వల్పంగా కొనసాగటంతో నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెద పద్ధతిలో ఈపాటికే వరి విత్తనాలు చల్లిన చోట మొలక ఎండిపోకుండా ఉండేందుకు ఆయిల్ ఇంజన్లతో కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 10 రోజుల నుంచి ఎదబెట్టామండి ఫస్ట్ తారీఖు నుంచి. అయితే కొన్ని చేలు 10 రోజులైంది, కొన్ని చేలు 8 రోజులైంది, 7 రోజులు, 6 రోజులు అట్లా డైలీ పెట్టుకుంటానే వచ్చాము. అయితే వాటర్ అయితే సప్లై లేదు, ఇంజన్లతో పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్క ఎకరం తడవాలంటే కనీసం 8 గంటల నుంచి 10 గంటల వరకే పడుతుంది. 10 లీటర్ల ఆయిల్ పడుతుంది. వర్షాలు లేవుగా, కాలువలు లేవు, దానివల్ల కొంచెం ఆయిల్ ఇంజన్లతో నీళ్ళు పెట్టుకుంటున్నాం అండి. ట్యూబులు అద్దె కానీ మరి ఇంజన్ ఖర్చు కానీ ఏదన్నా కానీ 3 ఏళ్ళు దాకా అవుతుంది. ఊరంతా ఇదే పరిస్థితి. ఓసారి పెట్టినా మళ్ళీ అమ్మనే 5వ రోజు పొలక తడి వేయాలండి. వేయిపోతే మొలక లోపల దెబ్బతింటుంది. ఆయిల్ ఇంజిన్తో నీళ్లు పెడుతున్నాం. ఇప్పుడు ఏటా ఒక తడి వేసే వాళ్ళమే, కాలువ వచ్చేది ఇప్పుడే 2 తళ్ళు వేసాం. ఇంకెన్ని తళ్ళు పడుతుందో తెలియదు. వాన పడి 2 నెల అవుతుంది, నెల పైన అవుతుంది. మొన్న వారం క్రితం పెట్టాం, మళ్ళీ వారాన్ని పెడతానే ఉన్నాం. గాలి బుయ్యిని కొడుతుంది, దానివల్ల ఎమ్మటే వస్తున్నాయి తళ్ళుకి. ఇది వరకు వచ్చే జూన్ నెలలోనే నాట్లు వేసే వాళ్ళమే, మే నెలలో విత్తనాలు పోసి. అట్లాంటి ఇప్పుడు 2 నెలలు వెనక్కి వచ్చింది ఈ బీపీటీల మూలాన. ఇంకా వెనకపోతే ఇంకా రెండో పైరు ఎప్పుడు పండిద్దండి. పార్వతీపురం, మన్యం జిల్లా మక్కువ, సాలూరు మండలాల్లో వానజాడలేక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బోర్లు, బావుల కింద వరిసాగు చేసేందుకు నారుమళ్లు వేస్తే పెరిగిన ఎండలకు నారు ఎండిపోతుందంటూ వాపోతున్నారు. వానలు లేక కాలువల నుంచి నీరు పారక ఆరుతడిగా సాగైన పంటలన్నీ వాడిపోతున్నాయంటూ వాపోతున్నారు. అవకాశం ఉన్న చోట ఊటబావుల వద్ద నుండి మోటార్ ఇంజన్ పెట్టి నీటిని తోడుకుంటూ పంటలను బతికించుకున్నామని, దీనికోసం అదనంగా 1000 నుంచి 1500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. ఒక ఎకరా భూమిలో ఈ అద్దలేను వర్షం పడిన తర్వాత పదునికి నాటిన తర్వాత ఇప్పుడు 15 రోజులని వాటర్ లేదు, వాన లేదు, పైకి చూస్తాను భూమి బీటలు ఇచ్చింది. వర్షాలు లేక ఆకులు కూడా వాడిపోతున్నాయి. రైతులు కూడా ఇబ్బంది పడిపోతారు. చిన్న చిన్న రైతులు నీళ్ళు తోడడానికి కూడా బట్టల్లో కూడా లేవు, చెరువుల్లో కూడా లేవు. ఇంజన్లు పెట్టి తోడడానికి కూడా మహా కష్టం అయిపోతుంది. జూలై 15 తర్వాత ఒకవేళ ఇదే టెంపో కంటిన్యూ అయితే మనం అపరాలకు వెళ్ళమని చెప్తున్నాం. అందరినీ కూడా పెసలు కానీ మినుములు కానీ వేసుకోండి, ఆరుతడి పంటలు అని చెప్తున్నాం. ఆ వేసుకున్న తర్వాత ఒకవేళ వర్షాలు పడకపోయినా మనకి 319 కానీ లేదంటే నానో యూరియా కానీ స్ప్రే చేస్తే క్రాప్ అనేది కొంతవరకు సేవ్ అవుతుందండి. అపరాల వరకు నేను చెప్తుంది. బోర్లు ఉన్న వాళ్ళు మాత్రం మొక్కజొన్న వేసుకోమని చెప్తున్నాము. ఎందుకంటే అది ఈల్డ్ బాగుంది కాబట్టి, రైతుకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది కాబట్టి, ఆదాయం ఎక్కువ వస్తుంది. అందుకని మొక్కజొన్న బోర్లు ఉన్న దగ్గర మొక్కజొన్న వెళ్తున్నారు. లేదంటే సెప్టెంబర్ వరకు కూడా మేము అందరినీ కూడా పెసలు, మినువులు, నువ్వులు వేసుకోమని చెప్తున్నాం సార్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాగునీరు లేక రైతులు నానావస్థలు పడుతున్నారు. నారు పోశాక సాగునీరు అందకపోవడంతో నాట్లు వేసే పరిస్థితి లేదంటూ ఆందోళన చెందుతున్నారు. పంటల సాగుకు ముందు నీటిని విడుదల చేస్తామని చెప్పిన అధికారుల సూచనలతో సాగుకు దిగితే శివారు ప్రాంతాలకు నీరందని పరిస్థితి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మా బోధి మీద 70 ఎకరాలు సాగు అవుతుంది. అయితే ఈ ఏళ్ళ వరకు కూడా మేము ఊడ్చడానికే మాకు వర్షాలు కానీ లేవు, నీరు రావట్లేదు. అది 2 ఎకరాలు పొలం చేస్తానండి నేను. ఇప్పుడు వరకు కూడా పారతోటే కొట్టుకుని ఆగుమడి వేసి అప్పుడే 2 వారాలు అయింది. అప్పుడు నీరు లేదు, ఏమీ లేదండి. చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఈటకి నేను కౌలు చేస్తానండి, సొంతం కాదు. రిటైర్డ్ ఇంజనీర్. రిటైర్ అయిన తర్వాత నేను వ్యవసాయంలో దిగానండి. ఒక 10 ఎకరాల వరకు నేను సాగు చేస్తున్నాను. నెల పైగా అయిపోయింది ఆకుమడి వేసి. నీరు సరిగా అందక డీజిల్ ఇంజిన్ మోటార్ల మీద మేము ఆధారపడవలసి వచ్చింది. తగ్గట్టుగా వర్షాలు కూడా లేవు కాబట్టి ఇక్కడ ఈ 4 ఎకరాలు సాగు చేస్తున్నాను. మాకు ఆకుమడికి కూడా నీరు అందని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దమ్ము చేయాలి, దమ్ము చేయడానికి నీళ్ళు లేవు. అధికారులను అడిగితే నీరు వస్తుందండి అని చెప్పారు, కానీ మాకు రావట్లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆరంభంలో పడిన వర్షాలకు విత్తుకున్న పత్తి నెల రోజులుగా చినుకుజాడ లేక ఎండిపోతోంది. జిల్లాలో 1,40,000 ఎకరాల్లో రైతులు పత్తి పంట వేశారు. అరకొర పదునులో విత్తనం వేయడంతో సరిగా మొలకెత్తలేదు. వచ్చిన మొక్కలు సైతం వర్షాలు లేక పెరిగిన ఉష్ణోగ్రతలు, విపరీతమైన గాలులకు వడిలి ఎండిపోయాయంటూ రైతులు వాపోతున్నారు. పరిశ్రమకి విత్తనాలు పెట్టుకున్నాము. ఎకరాకి 5 విత్తనాలు ప్యాకెట్లు అయినాయి. మరి ప్యాకెట్ వచ్చేసి 1200, 1000 రూపాయలు పడినది.
మరి ఎకరాకి కనీసం ఎంత లేదంటే కూడా 20-30 వేలు ఎకరాకి అయినది. వాన లేక ఇప్పుడు మొత్తం అల్లాడిపోతున్నాము. వర్షం వస్తే మాకు పంట లేకుంటే లేదు. ఎకరాకి 5 ప్యాకెట్లు పోయినాము అన్నమాట. మాకు ప్యాకెట్కి 1000 రూపాయలు 1100 1200 కట్టు పెట్టినాం సార్. వర్షం వచ్చినా కానీ ఒకలాకి చెట్టుకు ఒకలాకి 2 కాయలు 3 కాయలు కాస్తావు, లేకుంటే లేదు. ఎండ ఫుల్ ఎండలు ఉండవు సార్. ఎండ తగ్గడం అయితే లేదు చూడి. గాలి కానీ ఫుల్ ఉంటుంది. ఇప్పుడు వారం పైన గాలి ఒకటి ఇంక గాలికి ఏం లేదు. ఇంకా అల్లాడి చెట్టు ఇంకా చచ్చిపోతుంది. ఇంకా వర్షాలు కురవక, చెరువులు కాలువల్లోకి నీరు చేరక భూగర్భ జలాలు సైతం అడుగంటిపోతున్నాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుణుడి కరుణతోనే ఈ ఏడాది ఖరీఫ్ ముందుకు సాగుతుందని, లేదంటే తిండి గింజలు సైతం పండించుకునే అవకాశం లేదంటూ ఆవేదన చెందుతున్నారు.